ఇవాళ ఉమెన్స్ డే అంటగా అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. నేను రోజుట్లాగే 5ంటికి లేచి పని చేసుకుంటే కాసేపు తర్వాత మా పిల్లలు వచ్చి చెప్పారు, అమ్మా ఇవాళ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అని. ఈయన వీకెండ్లో 11 దాకా లెగరు. పాపం వారం అంతా ఆఫీస్ లో కష్టపడి పనిచేస్తుంటారు కదా, అలిసిపోయి. అలాంటిది వాళ్ళు 9ంటికల్లా లేచి ఉమెన్స్ డే కదా మటన్ తెస్తానుండు అని చెప్పి మటన్ తీసుకొచ్చారు. హ్యాపీ ఉమెన్స్ డే అనా? ఆయన అలాంటివి చెప్పరు, సిగ్గు. ఆయన బాగోదు కూడా. కూర పొయ్యి మీద వేసి బట్టలు ఉతుకుతామని వెళ్తే మా అబ్బాయి వచ్చి తిట్టాడు, ఇవాళ ఉమెన్స్ డే, ఇవాళ కూడా పని చేయాలా, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. అందుకే ఇంకా రేపు ఉతుక్కుందాంలే అని పక్కన పెట్టేశా. నేనంటే ఎంత ఇష్టమో మా వాడికి. సాయంత్రం వర్షం పడుతుందని వేడివేడిగా పకోడీలు ఏమంటే వేశాను. అది తింటా ఉమెన్స్ డే కదా, ఆడదే ఆధారం సినిమా చూసాం అందరం కలిసి. గిన్నెలు తోముతుంటే మా ఆయన వచ్చి ప్రేమగా, ఇవాళ ఏ పని చేయొద్దని చెప్పానా అన్నారు. సరే రేపు చేసుకుందాంలే అని పక్కన పెట్టేశాను. అంట్లు కూడా తోమనేలేదు నన్ను. సాయంత్రం ఏమో నేను మా ఫ్రెండ్ లక్ష్మి సరదాగా డిమార్ట్ దాకా వెళ్లి సరుకులు తీసుకుని ఐస్ క్రీమ్ తినొచ్చాం. చపాతీలు చేసి హాట్ బాక్స్ లో పడేసి వెళ్ళాను. వాళ్లే పెట్టుకు తినేశారు తెలుసా, ఉమెన్స్ డే కదా. అసలు నాలాంటి అదృష్టవంతులు ఎంతమంది ఉంటారు చెప్పు? ఇలా అర్థం చేసుకునే ఫ్యామిలీ ఎంతమందికి దొరుకుతుంది? సరే అమ్మా, ఇంకా పడుకుంటాయి. వాళ్ళ పనులన్నీ అక్కడ ఉన్నాయి. పొద్దున్నే లేసి అన్ని సర్దుకోవాలి. హ్యాపీ ఉమెన్స్ డే. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.